తాత్కాలికమైన దాని కోసం బాధపడకు. ఎందుకంటే అది శాశ్వతంగా ఉండదు. మన జీవితంలో కొన్ని విషయాలు కొంతకాలం మాత్రమే ఉంటాయి. పరిస్థితులు మారతాయి. కొంతమంది మన జీవితంలోకి వస్తారు, వెళ్ళిపోతారు. సుఖం వస్తుంది, దుఃఖం కూడా వస్తుంది. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కావు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు. శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండిటి మధ్య ఉన్న సత్యాన్ని జ్ఞానులు స్పష్టంగా గ్రహించారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు రెండు ముఖ్యమైన విషయాలను చెబుతున్నారు. మొదటిది శరీరం. మన శరీరం పుడుతుంది, పెరుగుతుంది, మారుతుంది, చివరికి నశిస్తుంది. అందుకే శరీరానికి శాశ్వతమైన స్థిరత్వం లేదు. అలాగే శరీరానికి సంబంధించిన సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. రెండవది ఆత్మ. మనలో ఉన్న ఆత్మ శరీరంలా పుట్టి నశించేది కాదు. శరీరం మారినా ఆత్మ నశించదు. అందుకే ఆత్మను శాశ్వతమైనది అంటారు. ఈ శ్లోకం మనకు చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే నశించిపోయే శరీరం కోసం, మారిపోయే పరిస్థితుల కోసం జీవితాంతం బాధపడకు. నీ అసలైన స్వరూపమైన ఆత్మ శాశ్వతమైనదని తెలుసుకొని ధైర్యంగా ఉండు.